హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. ప్రభు క్షేమాన్ని విస్తరింపచేయును గాక. చదువుకుందాం ఒక వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. తీశారా అందరూ? అందరం చదువుతాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. మరోసారి చదువుదామా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలకి వ్రాసిన ఈ మాటలు పరిశుద్ధాత్ముడు చదువుకొనగలిగేటట్లుగా సహాయం చేశారు. ధ్యానించుకునేటట్లుగా ఆయన సహాయం చేయును గాక. మనమందరం యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్నవారమే, విశ్వాసము కలిగి నడిపించబడుతూ ఉన్న పరిస్థితులు మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించగలుగుతూనే ఉన్నాం. విశ్వాసము అనేది ప్రియమైన వాళ్ళరా నాలోనైనా మీలోనైనా శోధించబడాలి లేదా పరీక్షింపబడాలి. పరీక్షింపబడని విశ్వాసం, శోధింపబడని విశ్వాసం నమ్మశక్యమైనదిగా ఉండదు. నాలో విశ్వాసం ఉంది, నాలో విశ్వాసం ఉంది అని అంటే అది బయలుపరచబడాలి లేదా ప్రత్యక్షపరచబడాలి లేదా కనబరచబడాలి. విశ్వాసం నీలో ఉన్నట్లుగా లేదా నాలో ఉన్నట్లుగా అది కనబరచబడాలి. కనబరచబడడం ఎలా అంటే పరీక్షించబడినప్పుడు లేదా శోధించబడినప్పుడే నీలో విశ్వాసం అనేది కనిపించబడుతూ ఉంటుంది. ఎఫెక్ట్ తీసి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటారు, మీలో మీరే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో చూచుకోండి, పరీక్షించుకోండి అని వ్రాయబడిన మాటలో మనం గమనించగలిగేటట్లుగా సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయగలిగితే ప్రతిదానికి పరీక్ష అనేది ఉంటుంది. సంవత్సరం అంతా చదివారనుకోండి, దానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా నడిపించబడుతూ ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా బ్రతుకుతూ ఉన్నామో అనేది మనల్ని మనమే పరీక్ష చేసుకోగలిగిన స్థితిలోనికి రాగలగాలి. ఎప్పుడైతే పరీక్షించుకుంటూ ఉంటామో మనలో ఉన్న లోటుపాట్లు కనిపిస్తూ ఉంటాయి, మనలో ఉన్న పొరపాట్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి.
ఏమండి, మనకు తెలిసినవి కనిపిస్తాయి, తెలియనివి కూడా కనిపిస్తాయి. మనం తెలుసుకొనగలిగేవి కనిపిస్తూనే ఉంటాయి, మనం తెలుసుకొనలేకపోగా ఇతరులు తెలుసుకునేవి కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎప్పుడు అని అంటే పరీక్షించుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, అందుకనే విశ్వాస విషయమ స్వస్థులకు నిమిత్తము అని రాయబడి ఉంది. విశ్వాస విషయంలో రోజు రోజుకి ఏం కావాలి అంటే బాగుపడతా ఉండగలగాలి. మనలో ఉన్న విశ్వాసం స్వస్థత పొందాలి, మనలో ఉన్న విశ్వాసం బాగుపడాలి. ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన మాట కూడా అదే, భ్రష్టులకు పిల్లలారా మీరు నా యొద్దకు రండి, నేను మీ విశ్వాసమును బాగు చేస్తాను, నేను మీ విశ్వాసమును బాగు చేస్తాను అని తెలియజేసిన మాట మనం గమనించగలిగాం ప్రియమైన వాళ్ళరా. కనుక మన విశ్వాసం అనేది అనుదినం పరీక్షించబడును గాక. ఏది నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి లేదా ఇలాంటి వాక్యాలు ఏమండి చెప్పినప్పుడే కాకుండా అనుదినం మనలో ఉన్న విశ్వాసం పరీక్షించబడగలగాలి. అర్థమవుతుందా? వాక్యం విన్నప్పుడు అమ్మో నాలో విశ్వాసం ఉందో లేదో అని అనుకోవడం కాదు, అది పరిపాటిగా మారిపోతూ ఉంది. ప్రతిరోజు మనలో ఉన్న విశ్వాసం పరీక్షించుకుంటూ ఉండగలగాలి. ఎంత శాతం నాలో విశ్వాసం ఉంది, ఎంతవరకు నాలో విశ్వాసం ఉంది, ఎంతవరకు ఏమండి నాలో విశ్వాసాన్ని నేను చూడగలుగుతూ ఉన్నాను, కనబరచగలుగుతూ ఉన్నాను అనేది నువ్వు చూసుకుంటూ ఉండగలిగితే ఆ విశ్వాసం అనేది దినదినం నా ప్రభు అభివృద్ధి పదమును నడిపించును గాక, దినదినం ఆ వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ప్రభు నిశ్చయముగా అలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. లూకాసు వర్తమానంలో మనం గమనించగలుగుతానే ఉన్నాం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చూసేది ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, విశ్వాసము కనుగొనునా అని రాయబడి ఉంది. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొన్న, భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే ఆయన కూడా మనలో కనిపించాలి అనుకుంటున్న ఆ స్వభావం ఏంటంటే విశ్వాసము అనేది. ఆ విశ్వాసం ప్రియమైన వాళ్ళరా పునాది మీద కట్టబడినది, స్థిరమైనదిగా ఉండగలగాలి. అంత మాత్రమే కాకుండా విశ్వాసం నిష్కపటమైనదే ఉండగలగాలి. విశ్వాసం అనేది మన వ్యక్తిగత జీవితంలో దినదినం విస్తరించుచున్నదిగా, వృద్ధి పొందుతున్నదిగా ఉండగలగాలి. అర్థమవుతుందా? రోజు రోజుకి నీ విశ్వాసపు స్థాయి లేదా నీ విశ్వాసపు శాతం వృద్ధి పొందును గాక, వృద్ధిలోనికి వచ్చును గాక. అర్థమవుతుందా? చిన్నప్పుడు ఒక 2 ముద్దలు తినేవాడమేమో, ఇప్పుడు కూడా 2 ముద్దలతో సరిపెట్టుకుంటున్నావా? చెప్పరేమండి. చిన్నప్పుడు అమ్మ మెత్తగా చేసి పెడితే తినగలిగే వాళ్ళం. ఈ రోజున మెత్తగా చేసి పెట్టారనుకు ఏమంటారు? చెప్పరేమండి. ఏంటి అన్నం చిమిడిపోయింది, ఏంటి అన్నం మెత్తగా చేశారు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఉన్న విశ్వాసం వేరుగా ఉంటుంది. రోజులు గడవగా నీలో ఉన్న విశ్వాసం అధికమగును గాక. హల్లెలూయా. వృద్ధిలోనికి వచ్చును గాక, విస్తరించును గాక, పెంపొందును గాక. దినదినం నీలో ఉన్న విశ్వాసం పెంపొందుతూనే ఉండగలగాలి. అది నా ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆ విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు, పరీక్షించబడినప్పుడు మనలో కనిపించే స్వభావాలలో ఒకటి గత వారం మీకు తెలియజేశా. విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము గాక. మనం ఒప్పుకున్నామనుకోండి, ఏదైతే మన నోటితో ఒప్పుకుంటూ ఉంటామో దానిని మనం ఎన్ని రోజుల తర్వాత అయినా సరే గట్టిగా పట్టుకొనగలిగిన స్థితిలోనే ఉంటాం, అందులో స్థిరపరచబడే ఉంటాం. అర్థమవుతుంది? అందులో కదలిక పొరపాటున కూడా ఉండదు. గాలికి కదిలే రెల్లులాగా జీవితం మార్చబడకుండా, విశ్వాసం మార్చబడకుండా స్థిరముగా ఉంచబడును గాక, స్థిరముగా ఉండును గాక. నీలో ఉన్న విశ్వాసం స్థిరంగా ఉండగలగాలి, నిశ్చలముగా ఉండగలగాలి, చలనము లేని స్థితిలో ఉండగలగాలి. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో ఏమండి ఆ విశ్వాసం నిశ్చలముగా ఉండును గాక. అది కనిపిస్తా ఉంటుంది. అర్థమవుతుందా? అది నీ మాటలే చెప్తా ఉంటాయి. నువ్వు జీవిస్తున్న విధానంలో నీ నోటి ద్వారా మాట్లాడే మాటలే చెప్తా ఉంటాయి. నీలో ఉన్న విశ్వాసం
ఏమంటే నిశ్చలముగా పట్టుకున్న పరిస్థితులు నువ్వు ఉన్నావా అనేది నీ నోటి ద్వారా మాట్లాడే మాటలు కనబరుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఈ రోజున ఇంకొక అనుభవం చెప్తాను, గమనించండి. రెండవ మనం చూడండి, యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 24వ వచనం. అందరూ తీయండి. తీసారా? ఇప్పుడు అందరూ చదవండి. యేసు వచ్చునప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే. మరలానమాట నమ్మనే. ఇది పరిపాటిగా మారిపోద్ది. ప్రతి ఒక్కరు మాట్లాడే మాట తెలిసిన, నేను నమ్మను. అది ఈరోజు వచ్చింది కదా ఆ మాట. ఎవరినోట జాలు వారింది? తోమా అనే వ్యక్తి ఎంత మాట అన్నాడో గమనించండి. ఆ శిష్యులు అంటారు, అబ్బాయి మేము ప్రభువును చూసాం, మా కళ్ళతో మేము చూసాం, ఆయన మాకు కనిపించాడు, పునరుత్థానం అయిన తర్వాత ఆయన మాకు కనిపించాడు అని అంటే కనిపించాడా? ఆయన ఎలా కనిపిస్తారా? చనిపోయాడు కదరా. చనిపోయిన ఆయన పాతి పెట్టాం కదరా. పాతి పెట్టడమే కాదు, సమాధికి సీలు కూడా వేశాం కదా. ఆయన లేయడం ఏంటి? ఆ రాయి దొర్లిపోవడం ఏంటి? ఆయన రావడం ఏంటి? ఆయన ఎలా కనిపిస్తాడు? నేను నమ్మను. ఒకవేళ మీరు నమ్మారు, నేను అలా నమ్మను. నేనేం చేస్తాను తెలిసిన? చెప్పండి. ఆయన చేతులలో మేకుల గురుతును చూచి ఏం చేయాలంట? నా వ్రేలు పెట్టాలి, ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? తోమ మీరు గమనించండి, అతని స్థితిని మనం ఆలోచన చేయగలిగితే యేసు ప్రభుతోనే తిరిగాడు. యేసు ప్రభే ఏర్పరచుకున్నది, యేసు ప్రభే పిలిచింది, యేసు ప్రభే అపోస్తులుడు అని పేరు కూడా పెట్టింది. అర్థమవుతుందా? యేసు ప్రభు లోకంలో సంచరించుతున్నప్పుడు యేసు ప్రభు ద్వారా చేయబడిన అద్భుతాలు కళ్ళతో చూశాడు. అర్థమవుతుందా? ఆయన కూడా ఒకప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టిన వ్యక్తే. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యలు చూశాడు. యేసు ప్రభు ఏమండి ఆ సముద్రం మీద నడిచింది చూశారు. పక్షవాతం రోగం కలిగిన వ్యక్తిని బాగుపరిచింది చూశాడు. కుంటివాడు నడవడం చూశాడు. గుడ్డివాడు చూడటము చూశాడు. ఏమండి చెవిటివాడు వినడము చూశాడు. మోగవాడు మాట్లాడము చూశాడు. ఇవన్నీ యేసు ప్రభు ద్వారా చెయ్యబడిన అవన్నీ చూసిన వ్యక్తే. అయినా యేసు ప్రభుని మేము చూసాంరా బాబు అని అంటే ఆయన ఏమంటాడు? నేను నమ్మనే. ఎప్పుడు నమ్ముతావురా నువ్వు? ఎప్పుడు ఉంటుందిరా నీకు ఆయన మీద విశ్వాసం? ఎప్పుడు ఆయన మీద నీకు విశ్వాసం కలుగుతుంది? ఎలా ఆయన ఎందును విశ్వాసిగా బ్రతకగలవు, నడిపించబడగలవు అని అంటే ఆయన అంటాడు, నేనేం చేయాలా? ఆయన మేకుల గురుతులలో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో కూడా నేనేం చేయాలా అంటే. ఆ వ్యక్తి చూడండి ఎన్ని కండిషన్స్ పెడుతున్నాడో గమనించండి. అతగాడి ఆశ చూడండి. అతగాడు ఎప్పుడు నమ్ముతాడో ఆయన చెప్పడం గమనించండి. నేను వ్రేలు పెట్టి చూస్తేనే గానీ. అది విశ్వాసమా? అది విశ్వాసం ఎందుకు అవుతుంది? అది విశ్వాసం కాదు కదా. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క, గట్టిగా చెప్పండి, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, గట్టిగా అదృశ్యమైనవి ఉన్నవని అనుటకు రుజువునై ఉన్నది.
ఉన్న వెనుటకు రుజువునై ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆ పరిస్థితులన్నీ ఇతగాడికి తెలిసినా ఇతగాడు చేసే పని ఏందయ్యానంటే, ప్రియమైన వాళ్ళరా, నేను అలా నమ్మనండి. అబ్బే, మీరు నమ్మినట్టుగా నేను నమ్మను, మీరు చెప్పినట్టుగా నేను చెప్పను. నా కళ్ళతో నేను చూడాలి, నేను ఏళ్ళు పెట్టాలి, ఆ తర్వాత ప్రక్కలో పెట్టాలి. అప్పుడు నేను ఒక నిర్ధారణకు వస్తా, ఈయన యేసు ప్రభువే, యేసు ప్రభు సమాధి గెలిచి లేచాడు, ఆయన నాకు కూడా కనిపించాడు అని అప్పుడు నేను నిర్ధారణకు, అప్పుడు నేను ఆయన నమ్ముతా. ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? అర్థమవుతుందా? యేసు ప్రభుని నమ్మిన, ఏమండి బాప్తిసం పొందిన, పరిశుద్ధాత్మ నింపబడిన, ఏమండి సంఘ సహవాసం అంటుకట్టబడి నడిపించబడుతూ ఉన్న వీళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంది అంటే, అర్థమవుతుందా? దేవుడు నాకు ఇది చేస్తే అప్పుడు నమ్ముతా. ఏంటంట? గట్టిగా చెప్పండి. అప్పుడు మరి అంతకు ముందు ఉన్న విశ్వాసం ఏంటి? యేసు ప్రభువును ఎలా నమ్మావు? యేసు ప్రభు మీద ఎలా నువ్వు విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నావు? మందిరానికి ఎలా వచ్చావు అని అంటే, ఏదో అందరూ వస్తున్నారు కాబట్టి నేను కూడా వస్తా ఉన్నాను, అందరూ యేసు ప్రభు దేవుడు అని చెప్పాడు కాబట్టి నేను కూడా నమ్మాను అన్న ఆ పరిస్థితులే. కానీ ఏమండి, నాకు ఇది చేస్తే, నా జీవితంలో చేస్తే, ఇది జరిగితే అని ఎన్నిసార్లు అని ఉంటావు నీ జీవితంలో? దేవుడు ఒకటి చేశాడు, అర్థమవుతుందా? తర్వాత ఏమైనా నమ్మావా? మరలా ఇది చేస్తే, మరలా నమ్మావా? ఇది చేస్తే, ఇది చేస్తే, ఇది చేస్తే. మీకు ఆ మాటలు బైబిల్లో చూపిస్తాను చూడండి. దేవుడు ఆ గిద్యోను దగ్గరికి వచ్చాడు. వచ్చి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంటే, దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ గతి ఎందుకు పడుతుందండి? దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఈ గతి ఎందుకు పడుతుందండి? శత్రువుల చేతుల్లో మేము అప్పగించబడ్డం ఏంటండి? విత్తింది మేము, పొలాలు దున్నింది మేము, ఏమండి ఇప్పుడు పంటని కూర్చుకునే సమయానికి శత్రువులు మా మీదకి వచ్చి మమ్మల్ని భయపడతా ఉన్నారు. వాళ్ళకు భయపడి మేము చూడండి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మాకు తోడై ఉంటే మా పితరుల జీవితంలో చేసిన అద్భుతాలు ఏమయ్యాయి? ఆయన తోడైనప్పుడు చేసిన అద్భుతాలు ఏమయ్యాయి? ఇప్పుడు మాకు తోడై ఉన్నాను అంటున్నావు. తోడై ఉంటే ఈ పరిస్థితులు మాకు ఎందుకు వస్తాయి అన్న ఆ మాటలు మాట్లాడుతుంటే, లేదు గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పంపినవాడను నేనే, నీ ద్వారా నేను ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాను, నడిపిస్తాను అని ఇన్ని చెప్తున్నా. లేదండి, నేను నమ్మనండి, దేవుడు మాకు తోడై లేడండి అని ఆ మాటలే. కానీ ప్రియమైన వాళ్ళరా, అవునయ్యా మీరు నాకు తోడై ఉంటారయ్యా, నేను వెళ్తానయ్యా అన్న ఆ మాటలు రావడంలా. మీరు చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం తీయండి. తీసారా? న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము, దేని సహాయం వల్ల నేను పోయి జయించాను, ఎలా రక్షించమంటావు అని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు, ఏమన్నా, అరే నిన్ను పంపింది నేను నేను నీకు తోడై ఉన్నాను. నా గోత్రం ఏ పాటిదండి? నేనే పాటి వాడినండి. అంత టాలెంట్ నాకు లేదండి, అంత సీను కూడా నాకు లేదండి, నా వల్ల కాదండి అన్న ఆ మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేమో చూస్తారా? 15వ వచనం చూడండి. క్షమించండి 16 చూడండి. 16 చూడండి. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదువని సెలవిచ్చును. అర్థమవుతుందా? ఒకే మనుష్యుడు హతము చేసినట్లుగా నువ్వు హతము చేస్తారా బాబు అంటే, లేదు, నాకు ఒక సూచన కనపరుచు. 17వ వచనమా 18వ వచనం చూడండి. 17వ వచనం చివరిలో గమనించండి. నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు
దేవుడేమో నేను నీకు తోడై ఉన్నాను రా, నిన్ను పంపింది నేనేరా, నేను నీకు తోడై ఉన్నాను, ఒక్కడే చంపినట్లుగా అందరినీ నువ్వు హతము చేస్తావు అని నీ మాటలు చెప్తా ఉంటే నాకు ఒక సూచన కనపరుచు. మరి ఏం చేయమంటావు చెప్పు. ఇదిగో నేను ఇంట్లోకి వెళ్తా, నేను బలి తీసుకొని వచ్చి నీ ఎదురు పెడతా, దాన్ని నువ్వు దహించు. అవునా, సరేపో తీసుకురాపో అని పోయి ఆ వ్యక్తి తీసుకొని వచ్చి పెడితే ఏమండి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించింది. దహించినా సరే నమ్మాడా? నమ్మల. ఇంకా మాటలు మాట్లాడతా పేజీ తిప్పండి, 36వ వచనానికి రండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయో ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలు నా మూలముగా రక్షించదు, నేను అలాగే చెయ్యి అన్నాడు. ఆ తర్వాత తెల్లారింది అలాగే జరిగింది. అయ్యా ఇంకొకసారి టెస్ట్ చేస్తా అని అంటే, మరలా ఏంటో చెప్పు అని అంటే మరలా చెప్పాడు. మరలా కూడా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవునిని ఆ వ్యక్తి నమ్మాడా? ఇప్పుడు చెప్పండి, నమ్మాడా? నమ్మితే కండిషన్స్ ఉంటాయా? అర్థమవుతుందా? నమ్మితే పొరపాటు కూడా కండిషన్స్ అనేవి ఉండవు. నమ్మితే నాకు ఈ సూచన కనపరచు, నాకు ఇది చెయ్యి, ఇది చేస్తే నేను నిన్ను నమ్ముతా, ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అన్న ఆ మాటలు విశ్వాసుల నోట రావు ప్రియమైన వాళ్ళ, సేవకుల నోట కూడా రానే రావు ప్రియమైన వాళ్ళ. దేవుని విశ్వసిస్తే నీలో ఉండవలసింది తెలిసిన నిబంధనలు ఏమీ లేకుండా, కండిషన్స్ ఏమీ లేకుండా శిరసా వహించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చో. ఎందుకు కూర్చోవాలి? కూర్చోండి నాకేంటంట అని అనరు. లే, ఎందుకు లేవాలి? నేను ఎందుకు లేయాలి? నాకేం అవసరం? లేస్తే నాకేంటంట అనే ఆ మాటలు పొరపాటు కూడా రావు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చూడండి, విశ్వాసులైనా సేవకులైనా ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారా అంటే, యేసు ప్రభు నమ్మామని చెప్పుకుంటున్నారు కానీ ఏమంటే యేసయ్య ద్వారా కలిగిన ఆ విశ్వాసంలో వృద్ధి పొందలేని పరిస్థితులు, విశ్వాసం విస్తరించబడిన పరిస్థితులు, విశ్వాసం ఏమవుతుందో తెలిసిన దినదినం దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఏమంటే ప్రతిదానికి నాకు ఇది చేస్తే నేను అది చేస్తా, ఇది చేస్తే నేను నమ్ముతా, నువ్వు నా తోడుగా ఉన్నావు అప్పుడు నేను నమ్ముతా, నువ్వు నా పక్షంగా యుద్ధం చేస్తున్నావు అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే 2 ఏళ్ళు పట్టుకో, ఇది జరిగిందా అప్పుడు నమ్ముతా, ఇది జరిగిందా నేను నమ్మను అంటే వీళ్ళు ఎట్లా తయారైపోతారు? ఇప్పుడు చెప్పరామండి విశ్వాసం ఎలా తయారైపోతున్నారు సార్? గుర్తిరగండి ప్రియమైన వాళ్ళరా. ఆ గిద్యోను కూడా చూడండి, సరేరా నువ్వు పోరా తీసుకురారా అని పంపించాడు. అగ్ని దహించేసింది. సరే అప్పుడైనా నమ్మాడా? నమ్మలా. ఇదిగో నా చేత నీవు ఇశ్రాయేలు రక్షింపను ఉద్దేశించిన ఎడల ఇదిగో ఇలా చేయి. ఎంతగా దేవుని విసిగించాడు గమనించండి. దేవుడు నువ్వు చెప్పింది చేస్తాడు. అయితే నీలో విశ్వాసం ఉందని ఏ రోజు అనుకోమాక. అర్థమవుతుందా? దేవుడు నువ్వు చెప్పింది చేస్తాడు, చేయకుండా ఏమున్నాడు ఆయన. అయితే నువ్వు నీలో విశ్వాసం ఉందని ఏమాత్రం అనుకోకూడదు. నేను ప్రార్థన చేస్తే జరిగింది అని ఏమాత్రం పొరపాటు కూడా అనుకోకూడదు. నువ్వు విశ్వాసం అయితే ఏం చేస్తావు తెలిసినా, కూర్చోమంటే కూర్చుంటావు, లేమంటే లేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిద్యోను విషయంలోనే ఈ సందర్భంలో నేను ఇంకొక మాట కూడా చెప్తాను, చూస్తారా? చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం తీయండి. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి ఆహారము వస్త్రము
ఎడల యెహోవా నాకు దేవుడై. ఎప్పుడంట? అయ్యగారికి ఏం కావాలంట? నాకు తినేదానికి తిండి కావాలి, కట్టుకునేదానికి బట్ట కావాలి, మార్గం నన్ను కాపాడు, నాకు క్షేమం కావాలి. అప్పుడు నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, అప్పుడు నేను నిన్ను విశ్వసిస్తా, అప్పుడు నేను నిన్ను నమ్ముతా. లేకపోతే నేను నమ్మనండి, పొరపాటును కూడా నేను నమ్మనండి. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు కుమారుడు? ఎవరు కుమారుడు? ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఎవరు? ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఎవరు? దేవుని మీద ఆధారపడినవాడు. ఇస్సాకు ఎవరు? ఏమండి? దేవుని మీద ఆధారపడినవాడు, ప్రార్థనాపరుడు, దేవుని మీద ఏమండి విశ్వాసం ఉంచి నడిపించబడిన వ్యక్తి. అలాంటి కడుపును పుట్టినా ఈ యాకోబు ఏ స్థితిలోనికి వచ్చాడో గమనించండి ప్రియమైన వాళ్ళారా.